తెలంగాణ కోసం యూనివర్సిటీలో చదువుకొని ఈ పాట పరిచయమైన తర్వాత చదువును వదిలిపెట్టుకొని పాటతో ప్రయాణం చేస్తూ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కళాకారులు చాలామంది వచ్చారు. అదేవిధంగా చెప్పదలుచుకుంది అంటే చాలామందికి అన్యాయం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం, చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పాటలు పాడే వాళ్ళు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కసుగా వెలగక్కుతూ ఉన్నారు. ఒకసారి తస్మాత్ జాగ్రత్త. దగ్గపడ్డ కళాకారుడు బయటకు వస్తే మీరు తట్టుకోలేరు. పదవుల కోసం పైసల కోసం అమ్ముడు పోయి బీర్లు బిర్యానీ తాక్కుంటూ ఇలా అన్న తల్లి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి పాఠకులారా గాయకులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే 133 ఏళ్ళ చరిత్ర, సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ మన కన్న తల్లిరా, కార్యకర్తలకు గొడవలేదురా, పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు. కాంగ్రెస్ మన కన్న తల్లిరా, కార్యకర్తలకు గొడవలేదురా, పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు, ప్రాణాలిచ్చే నేతలున్నారు. త్యాగదనులకు మహాపురుషులకు గొడవలేని పార్టీ నాయన. త్యాగదనులకు మహాపురుషులకు గొడవలేని పార్టీ నాయన. అన్నలారా మా ఎక్కల్లారా ఆలకించరండో నాయన. అక్కలారా మా చెల్లెల్లారా చెమట సుక్కలారో నాయన. మొట్టమొదటి మన ప్రధానమంత్రి పండిత జవహర్ లాల్ నెహ్రూరా, పల్లె సీమలే పసిడి కాంతులుగా ప్రాజెక్టులు తనగట్టినాదిరా. నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఉంటే పుట్టేటువంటి బిడ్డలు కీళ్ళ వంకరతోటి కాళ్ళ వంకతో పుడుతున్నారా అని 70 ఏళ్ల క్రితమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ డ్యామ్ కడితే ఇప్పటి వరకు చిన్న నట్టు కూడా ఉయ్యలే. కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో 3 ఏళ్ళకి చెప్పాలి గత ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అందుకే నందికొండపై నాగార్జున సాగర్ డ్యాము కట్టినారో నాయన. నందికొండపై నాగార్జున సాగర్ డ్యాము కట్టినారో నాయన. అన్నలారా మా ఎక్కల్లారా ఆలకించరండో నాయన. అక్కలారా మా చెల్లెల్లారా చెమట సుక్కలారో నాయన. తదుపరి ప్రధాని అయ్యినాదిరా కన్న తల్లి మన అమ్మ ఇందిరా, రాజభరణములు రద్దు చేసెను, భూ సంస్కరణలకు దారులేసెను. తదుపరి ప్రధాని అయ్యినాదిరా కన్న తల్లి మన అమ్మ ఇందిరా, రాజభరణములు రద్దు చేసెను, భూ సంస్కరణలకు దారులేసెను. బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతమ్మ నాయన. బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతమ్మ నాయన. అట్లా సుదీర్ఘ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దయచేసి సారథి కళాకారులలో ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే విధానం గురించి మీరు ఖచ్చితంగా తప్పు మాట్లాడుతూ ఉన్నారు. రెండో ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అని మాట్లాడితే మాత్రం దగాపడ్డ కళాకారులం మేము గద్దెనెక్కి వస్తే మాత్రం మీరు తట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు అన్నా నిజంగా తెలంగాణ కోసం మేము స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ వేదిక వేలాది మంది ప్రోగ్రాంలు చేసినాం. మాకు పాట పరిచయమైంది తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంతోనే మాకు పాట పరిచయమైంది. అప్పటిదాకా మేము చదువుకున్న వాళ్ళం, హ్యాపీగా ఇప్పుడు ఉద్యోగం చేసుకున్న వాళ్ళం. అప్పుడు ఒక్కొక్క పాట నిజంగా పోరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ, జనహోరు సంధ్యమై ఎగసాటి కిరటమై త్యాగాల వీణపై రాగాల రాసునై. ఇలాంటి పాటల తర్వాత మాలో ఉద్వేగం రేగింది. ఉద్యమం చేసినప్పుడు మేము కూడా ఎందుకు పార్టిసిపేట్ కావద్దు తెలంగాణ కోసం. పోలీసులతో దెబ్బలు పడ్డాం, పాట నేర్చుకున్నాం, ఆ పాట 10 మందికి పరిచయం చేసినాం, మేము కూడా కొట్లాడినాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి మా బతుకు రోడ్డు మీద పడ్డాయి. తెలంగాణ కోసం ఇలా నయ్యన్న వాళ్ళు ఇలా సారథిలో ఉద్యమాలు చేస్తామని చెప్పి మనం చేస్తాం. అందుకే